వెల్కమ్ బ్యాక్ టు జాతక ఫలం అండి. సో మీ జాతక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే చూస్తున్నారు కదా, సిటీ విజన్ లైవ్ నెంబర్కి కాల్ చేయండి. గురుగారు మీకు నేరుగా పరిష్కారం తెలియజేస్తారు. గురుగారు, మనకి గ్రహాలు అనేటివి ఎక్కువగా ఉంటే అందులో పాప గ్రహాలు మనకి ఇంకా మనల్ని ఇబ్బందులు పెడుతూ ఉంటే కనుక వాటికి మనం జపాలు కానివ్వండి, లేదంటే రెమెడీస్ కానివ్వండి, ఇట్లాంటివి చేస్తూ ఉంటాం కదా. మనకి మంచి చేసే గ్రహాలు ఎక్కువగా నేను వింటుంది ఏంటి అంటే గురుడు శుక్రుడికి ఎక్కువగా మనకి పాజిటివ్ రిజల్ట్ని ఇస్తాడు. అంటే అవి మనకి జాతక ఫలంలో బాగోకపోతే, సో గురుడు లేదా శుక్రుడు వీళ్ళని ఏ విధంగా మనకు మంచి జరగాలంటే, అంటే ఏదైనా ఉద్యోగంలో కానివ్వండి, లగ్జరీలో కానివ్వండి, ఏ విధంగా ఆరాధించాలి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఎలాంటి దానాలు చేయాలి, ఏ విధంగా ఏ దైవాన్ని ఎక్కువగా పూజించాలి గురుడు శుక్రుడు కోసం చెప్పండి. అదే అండి, అంటే ఎక్కువ గురుడు శుక్రుడు శుభుడు అంటారు. ఈయన దేవతల గురువు, ఆయన రాక్షసుల గురువు. దేవతల గురువు ఏమో బృహస్పతి, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. దేవదానవ యుద్ధంలో చనిపోయినటువంటి రాక్షసుల్ని ఈయనకున్న మృత సంజీవని విద్య ద్వారా బతికించేవాడు అనమాట శుక్రాచార్యుడు. అయితేనంటే ఇద్దరు శుభగ్రహాలు అనేది కాదండి, అంటే లక్షణాలు ఉంటాయి కానీ శుభ లక్షణాలు ఎక్కువ ఉన్న గ్రహం అని చెప్పాలి. అయితే అంటే గురువు శుభుడైతే శుక్రుడు పాప అవుతాడు, శుక్రుడు శుభుడైతే గురువు పాప అవుతాడు. ఇది తెలుసుకోవాలి. అంటే ఇద్దరు గురువులే కానీ ఈయన రాక్షసులు గురువు అనమాట. దానిలో చిన్న చిన్న వేరియేషన్ ఉందన్నమాట. అయితే ఎన్ని సంవత్సరాలు, నవగ్రహ సంవత్సరాలు మొత్తం 120. అయితే ప్రతి గ్రహానికి కూడా ఎన్ని సంవత్సరాలు ఉన్నా అన్ని వేల సార్లు అలా జపాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే అంటే ఎక్కువ కలియుగంలో పాపగ్రహాన్ని ప్రసన్నం తొందరగా కాదండి, అంటే కర్మపూరితమైన గ్రహం. అందుకని మేము మ్యాక్సిమం ఏవైతే కర్మని తెలుస్తుందో 3, 7, 11 స్థానాధిపతులు స్థిరమైన పాపలు, కింద జన్మలో చేసిన కర్మ, ఈ జన్మలో చేయబోయే కర్మ, వచ్చే జన్మలో వచ్చే కర్మ, ఈ మూడిని తెలుపుతాయి అనమాట. దానికి సంబంధించిన రత్నాలు అంటే సరైన భావన లేకుండా పాపగ్రహాలకి జపాలు చేయకూడదు. అందుకని మనము ఎప్పుడైనా రత్నధారణ చేయించినా, అలాగే పూజ పురస్కారం ఎక్కువ చేసినా ఎక్కువ శుభగ్రహాలను యాక్టివేట్ చేస్తాము. అలాగే పాపగ్రహాలకు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితమైన ప్రాయశ్చిత్త భావనతో చేస్తేనే ఫలితం ఉంటుంది. అందుకని మేము ఎప్పుడైనా జపాలు చెప్పినా, పూజలు చేసినా కానీ ఎక్కువ సజెస్ట్ చేసినా అవి ఎక్కువ శుభగ్రహాలకి, కోణస్థానాలకి పూర్వపుణ్యాన్ని ఏవైతే తెలుపుతాయో ఆ గ్రహాలకి, ఆ స్థానాలకు మాత్రమే జపం చేయడం జరుగుతుంది. అంతేగాని అంటే కర్మపూరితమైన గ్రహాలకి జపాలు చేయమని చెప్పమండి. ఇదివరకటి రోజుల్లో చేస్తే కరెక్ట్, ఎందుకంటే భగవద్భావన ఎక్కువ ఉండేది, దైవికమైన భక్తి శ్రద్ధ ఎక్కువ ఉండేది, ఓపిక సహనాలు ఎక్కువ ఉండేవి. అదే అయితేనండి ఇప్పుడు జనరేషన్కి అయితే కనుక వాళ్ళు ఎక్కువ పాజిటివ్ గ్రహాలకు జపాలు చేయడమే కరెక్ట్. నెగిటివ్ గ్రహాలకు అయితే కనుక సాధ్యమైనంత దానము ఇలాంటివి చేసుకుంటే కనుక ఫలితం ఉంటుంది. అంటే యథాశక్తి చేస్తే చాలు, సంఖ్యా ప్రమాణంగా జపాలు అవసరం లేదు. అలాగే ప్రతి ఒక్క గ్రహానికి జన్మజాతకంలో ఎన్ని సంవత్సరాలు ఉంటారో అన్ని వేల సార్లు జపం చేయాలి. అంటే సూర్యుడు జన్మజాతకంలో 6 సంవత్సరాలు ఉంటాడు, 6,000 సార్లు జపం చేయాలి. అలాగే 600 సార్లు, అంటే దానిలో 10%, 600 సార్లు క్షేత్రపణం చేయాలి. కాలర్ తో మాట్లాడితే కొనసాగిద్దాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు దల్సింగ్ మేడం. నర్సింగ్? దల్సింగ్. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. మీ అబ్బాయి పుట్టిన తేదీ, టైం చెప్పండి. జూన్ 20 మేడం. జూన్ 20, 2009. 2009. ఓకే. టైం అండి? 5 లోపు మేడం. 5-5:30. 5-5:30 మధ్యలో సాయంకాలం. ఉదయం మేడం. ఉదయం 5-5:30 మధ్యలో. ఓకే, సరేనండి. ఏ ఊర్లో పుట్టాడు బాబు? ఖమ్మంలో పుట్టాడు. బాబు గురించి ఏ విషయంగా తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇది స్టడీ గురించి మేడం. చదువు గురించి. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి, మీ సందేహాన్ని తెలియచేయండి. హలో. హలో, నమస్కారం గురుగారు. చెప్పండి స్వామి, బాగున్నారా? బాగున్నా స్వామి. చెప్పండి స్వామి. స్వామి, మా అబ్బాయిది స్టడీ ఎట్లుంటుంది, ఆయన ఆరోగ్యం ఎట్లా ఉంటుంది అని తెలుసుకుందామని ఫోన్ చేస్తున్నాను. 2 బ్రహ్మాండంగా ఉంటాయండి. మంచి యోగ జాతకుడు, చాలా 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 ఎక్సలెంట్ గా ఉంది. మెయిన్ ఏంటంటే గురుకుజులకు సంబంధించిన దోషాలు బాగా ఉన్నాయి. మెయిన్ దాని నిమిత్తం స్టడీ పరంగా అయితే కనుక విశేషంగా గణపతి యదరమణ శీర్షం అని ఉంటుంది. అది బ్రాహ్మణుల చేత ఎవరి చేత అయినా కానీ ఒక 11 సార్లు బుధవారం కూడా పారాయణ చేయించుకోండి. ఆ 11 సార్లు పారాయణ చేసుకుని అది తీర్థం అదే ఏమైనా నైవేద్యం పెట్టి ప్రసాదం కింద స్వీకరిస్తే కనుక అన్ని పరాలుగా మంచి జరుగుతుంది.
స్టడీ పరంగా వాటి పరంగా కూడా ఇంప్రూవ్ అవుతాడు, స్పీడ్గా పనిచేస్తుందండి. లాంగిటివిటీ బాగుంది జాతకంలో. రోజులు గడుస్తున్న కొద్దీ ఇంకా 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 ఇంప్రూవ్మెంట్ బాగా ఎక్కువ ఉంటుంది. చాలా ఎక్సలెంట్గా ఉందండి జాతకం, అయితే ప్రాబ్లం లేదు. ఫస్ట్లో కొద్దిగా స్లోగా ఉన్న తర్వాత 40 ఏళ్ళు వచ్చేటప్పటికి బాగా హై లెవెల్కి వెళ్తుంది అనమాట జాతకం. ప్రొఫైల్ విద్య స్టడీ అయితే బాగానే ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదండి. విన్నారు కదండి.